25వ తేదీ 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఒకే భాష ఒకే సంస్కృతి, ఆంధ్రాలో లంబాడీలని, రాయలసీమలో సుగాలీలని, అక్కడ రిజర్వేషన్ ఉండే బంజారాలకు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు 20 సంవత్సరాలు నష్టపోయిన తర్వాత ఈ సమస్యను ఇందిరాగాంధీ గుర్తించి 1976 సెప్టెంబర్ 18వ తేదీ మనకు రిజర్వేషన్ దక్కడం జరిగింది. ఆ రోజు 1976 ముందు మన స్థితిగతులు ఏంది, 2026 వరకు మనము 50 సంవత్సరాలలో ఏమేం సాధించినామనే ఉద్దేశంతో ఈ యాత్ర ముఖ్యమంత్రి గారు గాంధీ భవన్కు వచ్చి బస్సుకు జెండా ఊపి అక్కడికించి యాత్ర ప్రారంభమవుతుంది. అంతకుముందు పీపుల్ ప్లాజా దగ్గర శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, ఇది 6 రోజుల ప్రోగ్రాం. ఇక్కడ కల్వకుర్తి, తర్వాత అచ్చంపేట్, నాగకర్నూలు, ఇట్లా అన్ని నియోజకవర్గాలు తిరిగి దాదాపు 10-12 నియోజకవర్గాలు కంప్లీట్ చేసి 6 రోజుల తర్వాత 2-3 రోజులు రెస్ట్ తీసుకొని, తర్వాత నల్గొండ జిల్లా, తర్వాత ఏమో ఖమ్మం జిల్లా, ఈ విధంగా ఈ యాత్ర అవుతుంది. 18వ తేదీ 1976 రోజు ఏదైతే ఉందో, మళ్ళీ సెప్టెంబర్ 18వ తేదీ వచ్చినప్పుడు 50 సంవత్సరాలు ఈ రిజర్వేషన్ ఇచ్చి పూర్తి అయింది. ఈ రిజర్వేషన్ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ పెట్టి ముఖ్యమంత్రి గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ టైం తీసుకొని ముఖ్యమంత్రి గారు ఒక బ్రహ్మాండమైన ఈ సభ జరుగుతుంది. అందులో ఆ రోజులలో మనం 1976లో ఏ విధంగా ఉందాం, 2026కు వచ్చి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, డిఎస్పీలు, ఐపీఎస్లు రకరకాలుగా అవ్వడం జరిగింది. ఇది ఇందిరాగాంధీ పుణ్యం. బ్యాంకులను జాతీయం చేసింది, ఇందిరాగాంధీ రిజర్వేషన్ ఇచ్చింది, పబ్లిక్ సెక్టార్ కట్టింది, అందులో ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలు అవుతుంది. కానీ వాళ్ళ మాటలకే పరిమితమై దేవుళ్ళ పేరు మీద రెచ్చగొట్టి హిందూ అని చెప్పి ఓట్లు దండుకుని ఏ ఒక్క కార్యక్రమం సరిగ్గా జరగకుండా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇయ్యలే. కాలాధన్ నికాల్కే లాతో ఎక్కెక్కే ఖాతే మే 15 लाख లాతో అన్నాడు, అది రాలే. అందు గురించే దేశ ప్రధాని రాహుల్ గాంధీని చేయాలనే ఉద్దేశంతో ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కొంతమంది పిచ్చోళ్ళను కలిపి, ఏదైతే పవన్ కళ్యాణ్ అటువంటి వాళ్ళని ముందు ఈడిచి, తర్వాత టీడీపీని, టీఆర్ఎస్ని, మళ్ళీ బీజేపీ ముగ్గురు మిత్రపక్షం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అది తిప్పికొట్టడానికి ఇది మనం అందరం చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మహారాజులకు ఎందుకు పిలిచినామంటే, మహారాజుల సమస్య, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 478 మందికి దీపధూప నైవేద్యం ఇప్పించడం జరిగింది. మొన్ననే వేమన్న దృష్టికి, ఫైనాన్స్ మినిస్టర్ దృష్టికి తీసుకోపోయినా ఇంకా 1700 మంది గిరిజన పూజారులు ఉన్నారు. వారి గిట్ట దీపధూప నైవేద్యం రావాలి. ప్రతి తాండకు వాళ్ళ డబ్బులతోటి చంద చేసుకొని వాళ్ళ శ్రమతోటి గుళ్ళు కట్టిర్రు. టెంకాయ కొట్టడానికి, దీపం పెట్టడానికి, ఆర్తి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు సీరియస్గా సేవ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఆర్థికంగా ఇది చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. రేపు మళ్ళా ఏది సేవాలాల్ మహారాజ్ది 100 విగ్రహాలు
తయారు చేపిస్తున్నాను. ప్రతి గుడికి ఒక ఆవు, ఒక విగ్రహం. ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో అక్కడ కాకుండా ఎక్కడైతే విగ్రహాలు లేవు, కొత్త గుడులు కడుతుర్రో వారికి ప్రతి ఒక్కరికి ఒక విగ్రహం, ఒక ఆవుని ఇచ్చి, మళ్ళా మనము దసరా రోజు కానీ పండుగ రోజు ఎట్లా పేడతోటి శాంతి చేస్తుంటామో ఆ సంస్కృతిని తీసుకురావాలి. కానీ ఇప్పుడు రంగులతోటి లేకుంటే ఏదో విధంగా శాంతి తల్లుతున్నారు, అది కరెక్ట్ కాదు. అందు గురించి ఆవుని గిట్ట మనం జాతీయ పశువుగా గుర్తిస్తున్నాము. ఇవాళ వారికి కొంత ఇబ్బంది ఉంది. వాళ్ళ కొంతమంది బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన వారికి దగ్గర రానియకుండా మీరు మాకు నెలకు ఇంత ఇవ్వాలనే ఉద్దేశంతో భయభ్రాంతులు చేస్తున్నారు. అందు గురించే నేను వాళ్ళకు ఒక సలహా ఇచ్చిన, బంజారా పూజారీల సంఘం అది మనం సపరేట్గా పెట్టుకుందాం. జూలై 2వ తేదీ ఇదే ఎమ్మెల్యే క్వార్టర్స్లో దాదాపు 500 మంది పూజారులతోటి ఇక్కడనే సమావేశం ఏర్పాటు చేస్తాం. అందులో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేస్తాం. కుమారన్న వాళ్ళందరూ వస్తారు, మన శాసనసభ్యులు అందరూ వస్తారు. మరి ఇది పకడ్బందీగా తీసుకోవాలి, ఒక రాములు నాయక్ పని కాదు. మీరు ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు, నేను అధికారంలో ఉన్నా కానీ పదవి లేకున్నా వాళ్ళ గురించి కొట్లాడతాం. ఇది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఇస్తే సరిపోతుంది, ఎవరి దగ్గర మనం అడిగే అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ బాగా డైవర్ట్ అవుతుంది. పూజారీలకు ఇస్తే ప్రతి పూజారి మాట ఆ తాండలలో ఒక 100 మంది ఉంటారు, వాళ్ళని భగవంతుని మాదిరిగా చూస్తారు. ఎన్నికలలో వీళ్ళు మనకు బాగా ఇదవుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకుందాం. రేపు 25వ తేదీ ఇక్కడికించి ప్రారంభమయ్యి గాంధీ భవన్కి మైసీగండి, అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత కల్వకుర్తి, తర్వాత ఏమో మన అచ్చంపేట్, అక్కడ బహిరంగ సభలను చూసుకొని మద్దిమడుగు హనుమాన్ టెంపుల్కి మొన్ననే ముఖ్యమంత్రి 18 కోట్ల రూపాయలు ఇచ్చిండు. అక్కడనే సేవాలాల్ విగ్రహానికి గిట్ట ఏర్పాట్లు చేస్తున్నాము. ఆదానికి ఒక 200 కోట్లతోటి ముఖ్యమంత్రిని ఇచ్చేసి అది పెద్ద ఎత్తున అది ఒక టూరిజం ప్లేస్ అవుతుందనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. కొంతమంది మన నాయకులు అపోజ్ చేస్తున్నారు. ఇవాళ నేను అంటున్న సమ్మక్క సారక్క ఎక్కడ ఉంది, అడుగులో లేకపోతే ఎక్కడ ఉంది? జజ్జకొండ గవర్నమెంట్ ఎత్తి లేలో ఓర్పతలడో కూణమత్ కేరేచ్చు, జజ్జకొండ గాడి లేలోకే రోజు ఇచ్చేది ముందుగా తీసుకోండి. తర్వాత మనము తెలివిగా పని చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సమావేశం, మహారాజుల సమావేశం, ఇది పకడ్బందీగా చేస్తామని వీళ్ళకందరికీ దీపధూప నైవేద్యం వర్తించేటట్లు రేపు ఇందిరాగాంధీ యాత్రలో గిట్ట వీళ్ళు పాల్గొంటారని తెలియజేస్తున్నాను.